ధనుర్మాసం హిందూ క్యాలెండర్లో మార్గశిర మాసానికి సంబంధించిన పవిత్ర కాలం. ఇది సూర్యుడు ధనుస్సు రాశికి ప్రవేశించినప్పటి నుంచి మకర రాశికి వెళ్లే వరకు కొనసాగుతుంది. 2025లో ఇది డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు. ఈ మాసం శ్రీమహావిష్ణువుకు అతి ప్రియమైనది. భక్తులు ధనుర్వ్రతం ఆచరిస్తారు. ఆండాళ్ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు రోజూ పఠిస్తారు. ఆలయాల్లో శ్రీవ్రతం, గోదా కళ్యాణం జరుగుతాయి. తిరుమల వంటి పవిత్ర క్షేత్రాల్లో సుప్రభాతం తిరుప్పావైతో భక్తి చేస్తారు. ధనుర్మాస వ్రతం శ్రీవైష్ణవ సంప్రదాయంలో పవిత్రమైన వ్రతం. ఇది గోదాదేవి, ఆండాళ్ రచించిన తిరుప్పావై పాసురాలతో ఆచరించబడుతుంది. ఈ వ్రతం సూర్యోదయానికి ముందు బ్రహ్మకాలంలో, తెల్లవారుజాము ప్రారంభమైన పూజలతో కొనసాగుతుంది. సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తంలో, తెల్లవారుజాము 4 నుండి 5 గంటల మధ్య మేల్కొని స్నానం చేసి పూజ చేయాలి. గోదాదేవి, ఆండాళ్ రచించిన తిరుప్పావై 30 పాసురాలలో రోజుకు 1 లేదా అన్నింటినీ పారాయణం చేయాలి. ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేయడం మంచిది. మొదటి 15 రోజులు మధుసూదనుడిగా విష్ణువును పూజించి చక్కెర పొంగలి సమర్పించాలి. ధనుర్మాస వ్రతం ఆచరణ దరిద్రం తొలగించి ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం కలుగుతాయని శాస్త్రాలు చెబుతాయి. బ్రహ్మముహూర్తంలో పారాయణం చేస్తే దైవానుగ్రహం ప్రాప్తి అవుతుంది.